నమస్తే. ఎంపీ న్యూస్ మనపేల న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. ఇంగ్లాండ్ నుంచి 1,00,000 కిలోల బంగారం భారత్ భద్రత నడుమ ప్రత్యేక విమానంలో ఆర్బీఐ ఖాతాకు. ఆర్బీఐ కొన్నేళ్లుగా 91 నుంచి నిల్వ చేస్తుందట. ఎక్కడ? ఇంగ్లాండ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో బంగారాన్ని నిల్వ చేస్తుందట. అది ఇప్పుడు ఎంత అయింది? 1,00,000 కిలోల బంగారం అయిందట. ఇప్పుడు ఆ బంగారాన్ని మన బంగారం మనం తెచ్చుకుందాం పోతే ఇప్పుడు ఎంత అయిందట? అది ఇంగ్లాండ్ నుంచి 1,00,000 కిలోల బంగారం. 1,00,000 కిలోల బంగారం. ఈ 1,00,000 కిలోలు తేవడానికే ఒక ప్రత్యేకమైన విమానాన్ని ఏర్పాటు చేసుకుని విమానంలో తెచ్చిన వార్త మనం చూడొచ్చు. దీంతో ఆర్బీఐ ఎంతో అభివృద్ధి చెందిందని ఆర్బీఐ అధికారులు చెప్తున్నారు. 7 రోజుల కస్టడీకి ప్రజ్వల్. కర్ణాటకలో దేవేగౌడ కుటుంబానికి చెందిన ప్రజ్వల్ ఇంతకుముందు ఒక నెల రోజుల క్రితం లేడీస్ సెక్స్ ర్యాకెట్ నడుపుతాడని చెప్పేసి ఈయన దగ్గర ఈయన ఫోన్లో 2,000 వీడియోలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు పెద్ద దుమారం రేగింది. అయితే అతను పోలీసులు దొరకకుండా వేరే దేశానికి వెళ్ళిపోయి నిన్న రాత్రి వస్తే ఎమ్మటే పోలీసులు పట్టుకొని జైలు వేసి రిమాండింగ్ పంపిన వార్త మనం చూడొచ్చు. అమెరికా స్పెల్ బిలో తెలంగాణ సంతతి విద్యార్థి గెలుపు. అమెరికాలో తెలుగు సంతతికి చెందిన ఒక అబ్బాయి 90 సెకండ్లనే 29 పదాలు స్పష్టంగా పలికి బహుమతి గెలుచుకున్నాడట. బహుమతి విలువ ఎంత? 41 లక్షలు. 41 లక్షల బహుమతి నగదుతో పాటు ఇంకెన్నో బహుమతి పొందిందట. ఇతను తెలంగాణ వాసి అన్నాడు. తెలంగాణలోని నల్గొండ జిల్లా వీళ్ళ తండ్రి స్వస్థలం. ప్రైవేట్ బడుల్లో పాఠ పుస్తకాలు యూనిఫామ్ విక్రయంపై నిషేధం ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రైవేటు సంస్థల ఆగడాలు కోకోలు చెప్పుకోదగ్గ వీలే లేకుండా అయిపోయింది. ఎందుకంటే ప్రైవేటు స్కూల్లో చదివించడే గగనం. అంటే ప్రైవేటు స్కూల్లో పెట్టే టార్చర్ తట్టుకోలేక తల్లిదండ్రులు అయితే కూలీనాలు చేసి అప్పు సప్పు చేసి తన కుమారుడు ఎంతో ఎదగాలని చెప్పేసి చదువు కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేది. ప్రైవేట్ బడులు అదే అదిగా భావించి చదువుకాయ ఖర్చును కానీ, చదువుకాయ పుస్తకాలు కానీ, చదువుకాయ డ్రెస్సులను కానీ అన్నిటినీ మా బల్ల పుస్తకాలు అయితే కొంటేనే మీకు చదువు చెప్తాను లేకపోతే చెప్పానట్టుగా హుకుం జారీ చేసేది. ఇప్పుడు అలాంటి ఏమి ఇబ్బంది లేకుండా విద్యాశాఖ ఏం జారీ చేసిందట? ప్రైవేట్ స్కూళ్ళలో పాఠ్య పుస్తకాలు అమ్మడం నిషేధం చేసినట్టుగా వార్త మనం చూడవచ్చు. నేటితో తెర సార్వత్రిక ఎన్నిక చివరి దశ నేడే. వారణాసి సహా 57 కీలక స్థానాల్లో పోలింగ్. ఎంపీ ఎన్నికలు ఇండియా మొత్తం పేరు మీద 7 దశలో నిర్వహిస్తే ఈ రోజుతోటి కొన్ని ప్రాంతాలతో మొత్తం పోలింగ్ మొత్తం అయిపోతున్నారు. 7వ దశ లాస్ట్ చివరి పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఈ రోజుతో మొత్తం పోలింగ్ అయిపోతుంది. ఇన్ని రోజులు ఈ 7 విడతల జరగసరికి కనీసం 2 months పట్టింది. ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందంటే మీరు ఒక్కడ ఎన్నిక అయిపోగానే ఎమ్మటే ఎగ్జిక్యూటివ్ పోల్స్ ఇవ్వద్దు, దానివల్ల ఆ ప్రభావం మళ్ళోసారి ఇంకో చోట జరిగే ఎన్నికలపై పడుతుంది కాబట్టి అలాంటి పని మీరు చేయొద్దు. మొత్తం అన్ని 7 విడతలు అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి మాత్రం మీరు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చుకోవాలి, కానీ అంతకు ముందు మాత్రం ఇవ్వదని చెప్పి అంటే ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్లో పంచాయతీ ఎన్నికలు, ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు కూడా అప్పుడే రుణమ పూర్తయ్యాకే నిర్వహించే అవకాశం. ఇంతకుముందు గత వారం రోజుల నుంచి ఎంపీ ఎన్నికలు అయిపోగానే గత వారంలో నుంచి వాట్సాప్లలో ఫేస్బుక్లలో ఏమొస్తుంది జూలైలో ఎన్నికలు అని చెప్పేసి ఒక వార్త చక్కర కొడుతుంది. సో జెడ్పీడీసీ ఎంపీడీసీ అన్నీ ఒక్కసారి పెడదామని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టుగా ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు వార్త ఉంది. ఎందుకంటే ఇంతకుముందే 2 నెలల కాంచి ఎన్నికలు కూడా ఏ పని కూడా ముందు సాగట్లేదు. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలను ఒక 2 నెలలు, మళ్ళీ జెడ్పీటీసీ అని ఒక 2 నెలలు జరిపితే ప్రజలకు పాలన మీద ఇబ్బంది పడుతుందని చెప్పేసి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ అన్నీ ఒకేసారి అంటే ఒకే నెలలో ఒక వారంతో ఒక 10 రోజుల డిఫరెన్స్ తోటో అన్నీ అక్టోబర్లోనే పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మన వార్త ఉంది. డబ్బుకు వ్యవస్థ దాసోహం, వ్యవస్థాగత ప్రభుత్వానికి నిలువటద్దాం. పూణే యాక్సిడెంట్ కేసు. మహారాష్ట్రలోని పూణేలో 2 ప్రాణాలు బలిగొన్న బడా నేత రాజకీయ నాయకుడి కొడుకు డబ్బు ఉండేసరికి అతను ఏం చేసిండు? యాక్సిడెంట్ అతను నన్ను ఏం చేయొద్దు, మీరు ఏం చేస్తారో చేసుకోవాలి అని చెప్పేసి ఇష్టం వచ్చిన డబ్బు ఎవ్వరికి కావాల్సినంత డబ్బు వాళ్ళకు లంచంగా ఇస్తే వాళ్ళు ఏం చేసిల్లట? రక్త నమూనాలు డూప్లికేట్ వేరేటోళ్ళు ఇచ్చిల్లట. యాక్సిడెంట్ అయితే వేరే తప్పుడు సమాచారం ఇచ్చిల్లట. ఎఫ్ఐఆర్లో తప్పుడు ఇచ్చిల్లట. అన్ని తప్పులు ఇచ్చిల్లట. ఆ కేసు ముందు సాగలేకుండా డబ్బుతోటి అధికారులు దాసోహం అయిపోయారు కాబట్టి ఆ కేసు నిలవదు. చనిపోయిన వాళ్ళకు న్యాయం జరుగుతలేదని చెప్పేసి చెప్తున్న వార్త
మనం చూడవచ్చు. నాగపూర్లో 50 డిగ్రీలు, మొన్ననే ఢిల్లీలో 52, 53 డిగ్రీలు అని చెప్పుకున్నాం. ఇప్పుడు నాగపూర్లో 56 డిగ్రీలు. ప్రపంచంలో ఎక్కువ ఎక్కడ అంటే ఇప్పుడు నాగపూర్లో, ఇండియాలో నాగపూర్లోనే 50 డిగ్రీలు ఉన్న వార్త మనం చూడవచ్చు. గొర్రెల పంపిణీలో 7,000 కోట్ల గోల్మాల్. టీఎస్ఎల్డీఏ సిఇఓ రామచందర్, మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ అరెస్ట్. అజ్ఞాతంలో ప్రయాణించుడు మోయినుద్దీన్ కేసులో ఇప్పటికే 10 మంది అరెస్ట్. ఇక చూసుకో కథ. టీఆర్ఎస్ గవర్నమెంట్లో, ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో గొర్రెలిత్తానం అని చెప్పేసి గొర్రెల కుటుంబాలను ఆగం పట్టించేసి వాళ్ళ చేత డీడీ కట్టుకొని వాళ్ళు చెప్పులరే దాకా తిరిగినా కూడా ప్రభుత్వం ఇంకిత్తారు. వాళ్ళు లోకల్ డాక్టర్ కాడికి పోతే ఆమె పై అధికారులు అంటారు, పై అధికారులు పోతే ఇంకా పైనుంచి రాలే అంటారు. ఇట్లా తిరిగి 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 వాడు గొర్రె కాసుకుని వదిలిపెట్టి ఈ వీళ్ళ అధికారులు తిరిగేసరికే చెప్పులరిగినాయి. దీనికి మళ్ళీ అధ్యక్షుడు, గొర్రెల కాపర సంఘం అధ్యక్షుడు వాళ్ళతో కథ, వాళ్ళు వీళ్ళ దగ్గర డబ్బులు గుంజడం, వీళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడం. ఇట్లా ఒక యూనిట్కి 20,000 చొప్పున లంచం తీసుకొని దాదాపుగా గొర్రెలు ఇవ్వకుండా కూడా ఇచ్చినట్టుగా రాసుకొని కాగితాల్లో మొత్తం గోల్మాల్ చేసినట్టు. ఎంత గోల్మాల్ చేసిళ్ళు? 700 కోట్ల గోల్మాల్. గొర్రెల పేరు చెప్పుకొని 700 కోట్ల గోల్మాల్ చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణను భ్రష్టు పట్టించి తెలంగాణ ఖజాను కాల్ చేసింది. ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు. పోయిన గవర్నమెంట్లో టీఆర్ఎస్ అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు? ఎవరు అవినీతి చేసినా కూడా మరి మనం మందలిద్దాం, వాళ్ళ సస్పెండ్ చేద్దాం అనే దాఖలు 10 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్కటి చరిత్రలో. ఈ గట్లాంటి సీఎం మీరు ఏమైనా చేసుకోవాలి? జనాలను గాలికి వదిలేసి, పాలనను గాలికి వదిలేసి ఆయన కుటుంబం మొత్తం బతికినట్టు చేసుకుని తప్ప జనాల పాలన మీద దృష్టి పెట్టి జనాలు ఎడిపోతారు, జనాలకు ఏ కష్టం వచ్చినాయి, జనాలకు ఏ కష్టం తీర్చాలనే ఆలోచన మాత్రం టీఆర్ఎస్ గవర్నమెంట్ లేకుండే. దాని ఫలితమే ఎవరు ఏం చేసుకుని నడిచింది. అదేవిధంగా వీళ్ళు కూడా తలసాని శ్రీనివాస్ మాజీ మంత్రి, ఆయన ఓఎస్డీ కళ్యాణ్ అరెస్ట్ అట. ఇంకా ఆ డిపార్ట్మెంట్లో మొత్తం ప్రభుత్వం చేరలేదట. 10 మంది అరెస్ట్ అయిన వార్త మనం చూడవచ్చు. ఇంకా ముందు ముందు ఎవరైతే అరెస్ట్ చేస్తుందో కానీ వీళ్ళు మాత్రం టీఆర్ఎస్ గవర్నమెంట్లో తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఖజానాను కొల్లగొట్టి 700 కోట్ల ప్రజా సొమ్మును, 700 కోట్ల గొర్రెల పంపిణీలో 700 కోట్ల గోల్మాల్ చేసిన వార్త మనం చూడవచ్చు. 3 లక్షలు ఇవ్వాల్సిందే. కేసు మూసిన కూసాయిగూడ సిఐ లంచం డిమాండ్. కూసాయిగూడ కేసు మూసేయాలంటే 3 లక్షల లంచం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తే ఆయన ఏసీబీసీకి ఆయన ఉద్యోగం పోగొట్టుకున్న వార్త చూడవచ్చు. ఇంకోటి యూనివర్సిటీకి 2 లక్షలు నడియాలట. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో నిర్మాణ సంస్థ నిర్మాణం చేయాలంటే యూనివర్సిటీకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్కు 2,50,000 ఇస్తేనే నీకు ఉంటుందని చెప్పేసి అంటే అక్కడ కూడా ఏసీబీ దొరికి ఆయన కూడా ఉద్యోగం పోగొట్టుకునే పని అయిపోయింది. ఇంకోటి ట్రాన్స్ఫారం స్తంభం ఏర్పాటుకు లంచం. ట్రాన్స్ఫారం ఏర్పాటు చేసి స్తంభం వేయాలంటే కూడా లంచం ఇవ్వాలి. అట్లయితేనే ఎత్తం, లేకపోతే లేదని చెప్తే ఆ రైతు కూడా విసిగిపోయి ఏసీబీకి మొరపెట్టుకుంటే వాళ్ళు వచ్చి ఇదని కూడా పట్టుకుపోయాడు. ఎవరైనా ఏసీబీ చిక్కినా విద్యుత్ ఏఐ వీళ్ళు ముగ్గురు ఏసీబీ చిక్కి ఉద్యోగం పోగొట్టుకున్న వార్త మనం చూడవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగులు మంచిగా ప్రశాంతంగా గవర్నమెంట్ జీతం తీసుకొని జనాల సేవ చేయాలి, కానీ ఇట్లా లంచాతలు ఎత్తి ఈ విధంగా ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇవి ఈరోజు వార్తలు.